తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులను తట్టి లేపేలా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. త్వరలోనే జనంలోకి రానున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. పల్లె నిద్ర పేరుతో జిల్లాల పర్యటనకు ప్లానింగ్లో ఉన్నారు. ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు గులాబీ బాస్. ప్రతి జిల్లాలోని ఒక గ్రామంలో కేసీఆర్ నిద్ర చేయనున్నారు. ప్రతి మండలంలో పల్లె నిద్ర చేయనున్నారు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు. మరుసటి రోజు ఉదయం పల్లెల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేలా కార్యాచరణను రూపొందించారు కేసీఆర్. ఈ నెల 19న తెలంగాణ భవన్లో కీలక భేటీ జరగనుంది. పల్లె నిద్ర షెడ్యూల్ ప్రకటించనున్నారు కేసీఆర్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, జనంలోకి కేసీఆర్ రావాలని క్యాడర్ ఏదైతే కోరుకుందో అదే దిశగా, అలాగే పార్టీ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వాన్ని 10 ఏళ్లు మేము నడిపాం, కానీ పార్టీ పటిష్టతకు సంబంధించి ఒకంత మేము వెనుకబడ్డామనేటువంటి మాటని గతంలోనే ఒప్పుకున్నారు ఓటమి తర్వాత. ఇప్పుడు ఆ దిశగానే క్యాడర్ని ఉత్సాహపరిచేటువంటి కావచ్చు, లేకపోతే కొంతమంది ఉన్నటువంటి వర్గ విభేదాలు కావచ్చు, వీటన్నిటినీ పోగొట్టేలా మరొకసారి చేయనున్నటువంటి పల్లె నిద్ర ఏంటి? దీనికి సంబంధించి పల్లెనా కావచ్చు, లేకపోతే క్యాడర్ అంతా కూడా ఏకంగా ఉండేటువంటి ఛాన్స్ ఉన్నాయంటారా? పార్టీ పటిష్టతం ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు ఈ కార్యక్రమంతో? మురళి, సుదీర్ఘ కాలంగా రాష్ట్ర రాజకీయాలకు కావచ్చు, ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కావచ్చు, ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యక్షంగా వచ్చిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలోనే అంది వచ్చిన రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో, రాజకీయ చతురత ప్రదర్శించడంలో కేసీఆర్ కు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన పూర్తయింది. ఇటీవల 3 దశల్లో పంచాయతీ ఎలక్షన్స్ కూడా పూర్తయ్యాయి. ఈ ఎలక్షన్స్ లో ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు సుమారు 3500 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండాను ఎగరవేశారు. వీటి పరిణామాలన్నీ కూడా నిశ్చితంగా గమనించినటువంటి గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి సరైన సమయంగా డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పల్లె నిద్ర పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించినట్టుగా కూడా అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. సుమారు 9 రోజుల పాటు ఉమ్మడి జిల్లాలు ఏవైతే హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాలు తెలంగాణలో 9 ఉన్నాయి. ఆ 9 జిల్లాల్లో 9 రోజుల పాటుగా ఈ పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టనున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని స్పెసిఫిక్ గా ఎంపిక చేసుకొని ఆ రోజు ఆ గ్రామంలో నిద్ర చేయడం, మరుసటి రోజు ఆ గ్రామంలో ప్రజలందరితో కలిసి ఊరువాడ సందర్శన చేపట్టడం, రచ్చబండ ఏదైతే పంచాయతీ కార్యక్రమాలు ఉంటాయో, రచ్చబండ ఉంటుందో అక్కడ ప్రభుత్వ విధానాలను, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ప్రధానంగా 6 గ్యారెంటీల అమలు కావచ్చు, ఏవైతే విస్మరించారో ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ప్రజలకు అందిస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీలలో ఎక్కడ విఫలమైందో వాటన్నిటిని కూడా కులంకషంగా ఆ రచ్చబండపై చర్చించాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ ఈ ప్లానింగ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అలాగే ఏదైతే కేసీఆర్ 9 రోజుల పాటు ఈ జిల్లాల పర్యటన నిర్వహిస్తారో ఆయా ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసి ఓడిపోయినటువంటి వారు, నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి నాయకులు కూడా ఇదే 9 రోజుల పాటు అంటే గతంలో అధికారంలో లేనప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, అప్పుడు సక్సెస్ అయింది. మరి ఇప్పుడు సక్సెస్ అవుతుందా అనేటువంటి అనుమానాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర రకరకాలుగా కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్యాడర్లో కూడా ఒకంత సందేహాలు కూడా కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, 2001లో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీని సంస్థాగతంగా నిర్మించాలనేటువంటి ఒక లక్ష్యంగా కేసీఆర్ ఈ పల్లె నిద్ర కార్యక్రమానికి 2002లోనే పురుడు పోశారు. ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి మేడారం సమ్మక్క సార్లక్క జాతర ఏదైతే ఉందో అక్కడి నుండి ఈ కార్యక్రమం 2002లో ప్రారంభమైంది. అనంతరం 2002లో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సక్సెస్ అయింది. ఆ బూస్టింగ్ తోనే 2004 ఎన్నికల్లో ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీతో యూపీఏలో భాగం కావడం, ఘన విజయం సాధించి ఇవన్నీ జరిగాయి. కానీ ఎప్పుడైతే 2009 ఎలక్షన్స్ లో మహాకూటమి, ఇప్పుడున్నటువంటి టీడీపీ కావచ్చు, సిపిఐ సిపిఎం పార్టీలతో టిఆర్ఎస్ మహాకూటమి ఏర్పాటు చేసి చాలా నెగిటివ్ ఫలితాలను అయితే వచ్చింది. కేవలం 10 ఎమ్మెల్యే స్థానాలకే అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో
బీఆర్ఎస్ అనేటువంటిది టీఆర్ఎస్ అనేటువంటిది 10 స్థానాలకే పరిమితమైంది. ఆ సందర్భంలో పార్టీలో వచ్చినటువంటి సంక్షోభం, ఇటు ఒక పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ కూడా రాజీనామా చేసినటువంటి సందర్భం ఉంది. ఆ సమయంలోనే ఖచ్చితంగా ఓడిపోయినటువంటి నైరాశ్యం నుండి టీఆర్ఎస్ శ్రేణులను బయటికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంలో 2009 ఆగస్టులో కూడా సేమ్ పల్లె నిద్ర అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఆయన ముందుకు వచ్చారు. అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, వైఎస్ మరణం కావచ్చు, ఆ తర్వాత ఏర్పడినటువంటి సంక్షోభం, వీటన్నిటి నేపథ్యంలో 2009 14F రద్దుకు సంబంధించినటువంటి కేసు తీర్పు వ్యవహారం కావచ్చు, ఫ్రీ జోన్ వ్యవహారం, వీటన్నిటిని కూడా అవకాశంగా మలుచుకొని ఆయన 2009 నవంబర్లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం, అది రాష్ట్ర సాధన ఉద్యమంగా మలుపు తిప్పడం, ఇవన్నీ కూడా ఏర్పడడానికి ఈ పల్లె నిద్ర అనేటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఒక మంచి ఇంపాక్ట్ అయితే చూపెట్టాయి. అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ వాదుల్లో కావచ్చు, టీఆర్ఎస్ కేడర్లో కావచ్చు, ఒక మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ఆ కార్యక్రమాల సక్సెస్ ఆధారంగానే అప్పటికి ఇప్పటికి మారినటువంటి రాజకీయ పరిస్థితులు కూడా కొంతమంది మేధావులు కావచ్చు, వీరందరూ కూడా బేరీజు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ క్రాంతి అప్పటి పరిస్థితులు వేరు, రాజకీయంగా ఇప్పుడు పరిస్థితులు వేరు. అలాగే అవేర్నెస్, పొలిటికల్ అవేర్నెస్ అనేది బాగా వచ్చింది కాబట్టి ఇటువంటివి ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది కూడా చూడాలి అనేటువంటి మాట. కేసీఆర్ పనినటువంటి ప్రతి వ్యూహం కూడా రాజకీయంగానే ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి రకరకాల వాదనల మధ్య ఈ షెడ్యూల్ని ఎలా చూడాలంటారు మనం? ఖచ్చితంగా ముందు, ఎందుకంటే కేసీఆర్ కు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకత్వంలో కావచ్చు, గత 20 సంవత్సరాల ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కావచ్చు ఒకసారి మనం పరిశీలించినటువంటి వ్యవహారం చూస్తే, ఆయన ఖచ్చితంగా అంది వచ్చిన రాజకీయ అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో కేసీఆర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందున్నటువంటి నాయకుడు. అందుకనే ఏదైతే ఈ గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వాలు అనుసరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రజలకు లేదా తెలంగాణ సమస్యల పట్ల ఈ 2 పార్టీలు ఎలాంటి వైఖరి తీసుకున్నాయి, ఎలాంటి వ్యవహార శైలిని తెలంగాణ ప్రజల విషయంలో ప్రవర్తించాయనేటువంటి ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమం రూపొందిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అలాగే వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత 9 నెలల పాలనలో చేపట్టిన ప్రధాన సాగునీటి రంగానికి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల ఫలాలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అందాయి. వాటి ప్రొడక్టివిటీలో తెలంగాణ ముందు వరుసలో వచ్చింది అనేటువంటిది ఇప్పటికీ కూడా వివిధ రూపాల్లో, ఇటు ఆర్బీఐ లాంటి సంస్థలు కావచ్చు, అలాగే నీతి ఆయోగ్ లాంటి, నాబార్డ్ లాంటి సంస్థలు కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి వార్షిక నివేదికల్లో ఖచ్చితంగా తెలంగాణ గత 10 సంవత్సరాలుగా సాధించినటువంటి ప్రగతిని ముందు పెడుతూ వచ్చాయి. ఇప్పుడు అలాంటి ఆధారాలు గత 2 ఏళ్ల పాలనలో వచ్చిన ఆ నివేదికలో వస్తున్నటువంటి మార్పులు, తెలంగాణ గ్రాఫ్ పడిపోవడం, ఇలాంటి అంశాలను తీసుకోవడం ఉదాహరణలుగా చూపెట్టడంతో పాటు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చినటువంటి కొన్ని రకాల హామీలు, మరీ ముఖ్యంగా మహిళల కొత్తగా పెళ్లైన వాళ్లకు తులం బంగారం కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కావచ్చు, అలాగే అందరూ కూడా గతంతో పోలుస్తూ ఉన్నారు. పల్లె నిద్ర కార్యక్రమం అప్పట్లో చేసినప్పుడు ప్రత్యేక తెలంగాణ సాధన దిశగా అందరినీ తట్టి నిద్రలేపినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏ రాజకీయ అంశంతో ఆయన పల్లె నిద్ర చేపట్టబోతున్నారు అనేటువంటి దానికి సంబంధించి, అలాగే ప్రభుత్వం కూడా చెప్తున్నది ఏంటంటే కొన్ని మినహాయించి, ఒక 3-4 పథకాలు మినహాయించి అన్నీ కూడా మేము ప్రజలకు వెళ్ళామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. పల్లె నిద్ర కాదు కదా, పర్టికులర్గా మొత్తం పల్లెల్లోనే ఉన్నప్పటికీ కూడా ఎవరూ రెస్పాండ్ అవునటువంటి పరిస్థితి ఉంది, మా బలమంతా కూడా అక్కడే ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజకీయ చైతన్యం కోసమా, లేకపోతే ఆనాడు తెలంగాణ ఆకాంక్షని బలంగా వినిపించేటువంటి ఒక క్రమంలో వారు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు, కానీ ఇప్పుడు పరిణామాలు పరిస్థితులు ఆ విధంగా లేవనేటువంటి మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది కదా క్రాంతి, దాన్ని ఎలా చూడాలంట? నిజానికి మురళి, నిన్నటి వరకు జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్, ఏవైతే 3 విడతల్లో జరిగినటువంటి ఎలక్షన్స్, మొత్తం 12,737 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ జరిగాయి. కానీ ఇందులో కేవలం 56% మాత్రమే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు విజయం సాధించారు. ఇక్కడ ప్రధానంగా 32%, అంటే సుమారుగా 3,500
ఆ, పైగా పంచాయతీల్లో బీఆర్ఎస్ తన మద్దతుదారులను గెలిపించుకుంది. ఎక్కడ ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఈ పంచాయతీ ఎలక్షన్స్ కు ముందు సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన పూర్తి చేసిన సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహించారు. దాదాపు ఉమ్మడి జిల్లాకు ఒక రోజు చొప్పున ఒక బహిరంగ సభ చొప్పున నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాయో అప్పటి నుండి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఇటు కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు కావచ్చు, లేదా కేసీఆర్ కావచ్చు, వీళ్ళు ఎక్కడా కూడా ఒక్క భారీ సభ నిర్వహించినటువంటి దాఖలాలు లేవు. మరీ ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలను వాళ్ళు అడ్రస్ చేసినటువంటి సందర్భమే లేదు. కానీ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, గత ఎన్నికల్లో నిలబడి ఓడిపోయినటువంటి నేతలు కావచ్చు, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, వీళ్ళంతా కూడా అన్ని తామై అక్కడ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎలక్షన్స్ లో గెలుపు గుర్రాలను మరీ ముఖ్యంగా మనీ మజిల్ పవర్ ఉన్నటువంటి నాయకులను సెలెక్ట్ చేయడం, వారికి టికెట్లు ఇవ్వడం, వారి కోసం కేవలం ఒక సర్పంచ్ స్థాయి ఎన్నికైనప్పటికీ కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ప్రధాన ఎన్నికల రోజుకు ఒక మండలం చొప్పున మొత్తం 10 రోజుల పాటు నియోజకవర్గాల్లోనే క్యాంపు వేసి ప్రతి గ్రామాన్ని, ప్రతి ఓటర్ను టచ్ చేయడం, ఇవన్నిటినీ కూడా ఏంటంటే రాబోయే 3 సంవత్సరాల్లో జరగబోయేటువంటి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి సర్పంచులు, ఎంపీటీసీ లాంటి నాయకులే రేపటి ఎలక్షన్స్ కు ఒక రథసారథులుగా అవుతారు అనేటువంటి ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగింది. వీళ్ళు అనుకున్నట్టుగానే ఫలితాలు వచ్చాయి. సో ఇదే ఫలితాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాల ఆధారంగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ సమాజంలో ఖచ్చితంగా మంచి పట్టుంది, మంచి ఆదరణ ఉంది అనేటువంటి ఒక భావన సామాన్యుల్లో నెలకొంది. ఇదే సరైన టైం. ఈ టైంలోనే ఖచ్చితంగా కేసీఆర్ లాంటి నేత దిగడం, బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడం లక్ష్యంగా ఈ వ్యూహాలను కేసీఆర్ సిద్ధం చేసినట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ శ్రేణులను తట్టిలేపేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. త్వరలోనే జనంలోకి రానున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. పల్లె నిద్ర పేరుతో జిల్లాల పర్యటనకు ప్లాన్ చేశారు. ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారు గులాబీబాస్. ప్రతి జిల్లాలోని ఒక గ్రామంలో కేసీఆర్ నిద్ర చేయబోతున్నారు. ప్రతి మండలంలో పల్లె నిద్ర చేయనున్నారు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు. ఇక మరుసటి రోజు ఉదయం నిద్ర చేసిన తరువాత పల్లెల్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేలా కార్యాచరణ ఉండనుంది. ఈ నెల 19న తెలంగాణ భవన్లో కీలక భేటీ కానుంది. అయితే పల్లె నిద్ర షెడ్యూల్ని అదే సమయంలో ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది.